9 వైబ్స్. మహా కుంభమేళగా జరిగే మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు రహదారుల మరమ్మతులు ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దేశ నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అయితే జాతర ప్రారంభం అవటానికి 2 వారాలే సమయం ఉన్నా రహదారి మరమ్మతులు ఇతర పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రహదారులు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జాతర సమయానికల్లా పనులు పూర్తి కాకపోతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. జాతర సమయంలో అన్ని దారులు మేడారం వైపే అన్నట్లుగా జన సందోహం ఉంటుంది కాబట్టి త్వరలో రహదారి మరమ్మతు పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. జాతరలో పారిశుద్ధ్య సేవల కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తీసుకొస్తున్నారు. రాజమహేంద్రవరంకి చెందిన 250 మంది కూలీలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. అలాగే మేడారం జాతరకు వచ్చే భక్తులు సాంప్రదాయంగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటారు. స్నానాలు చేసే భక్తులు ఇబ్బందులు పడకుండా గన్ని బ్యాగుల్లో ఇసుక నింపి జంపన్న వాగులో తాత్కాలిక చెక్ డ్యాం నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాగులో ప్రమాదాల దృష్ట్యా గజ ఈతగాళ్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇరిగేషన్ డిఈ సాదయ్య తెలిపారు. జాతర వద్ద విద్యుత్ సరఫరా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సుమారు 16,34 లక్షల రూపాయల అంచనాలతో విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫారంలను కరెంటు లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. 500 మంది అధికారులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో మేడారం బస్టాండ్ విద్యుత్ స్తంభాల నిర్మాణం పనులు 2-3 రోజుల్లో పూర్తి కానున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. మహాజాతర సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 ఏళ్లకోసారి వచ్చే మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉందని ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.